ప్రియరా దేవుని వాక్యం చూసుకుందాం. యజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా యజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. పిల్లరా, మీకు ఇక్కడ కొన్ని పేర్లను మనం చూసాం. 2వ వచనంలో చూస్తే 3 పేర్లు చూసాం. ఏంటా 3 పేర్లు చెప్పండి? ఏలాము, యెహీయేలు, షెకన్యా, అలాగే యజ్రా. ఈ ఏలాము, యెహీయేలు, షెకన్యా అనేవాళ్ళు ఒక కుటుంబం. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుటుంబం. వీళ్ళ ఈ బంధురికము ఏమిటి అనంటే, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు. అంటే యెహీయేలు ఏలాముకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు, కుమారుడు. తర్వాత యెహీయేలు కుమారుడైన షెకన్యా. యెహీయేలుకు షెకన్యా ఏమవుతాడు? కొడుకు. అలాగే ఏలాముకి షెకన్యా ఏమవుతాడంటే మనవడు అవుతాడు. ఏమవుతాడు? మనవడు. అంటే 3వ తరం. ఏలాము మొదటి తరం, యెహీయేలు 2వ తరం, షెకన్యా 3వ తరం. అంటే తాత, తండ్రి, మనవడు, ఇట్లా. అయితే వీళ్ళందరికీ యాజకుడిగా ఉంటున్నాడు యజ్రా. వీళ్ళందరికీ యాజకుడు. అంటే వీళ్ళందరూ మరి దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నారు. అయితే ఈ షెకన్యా అనే ఆయన దేవుని దగ్గరకు వచ్చి యజ్రాతో ఏమంటున్నారో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే యజ్రాతో, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. ఎవరి దృష్టికి అంటండి? దేవుని దృష్టికి పాపము చేసితిమి. చూడండి, దేవుని యొక్క దృష్టి మా మీద ఉన్నది అనే గ్రహింపుతో ఉన్నాడు షెకన్యా. దేవుడు నన్ను చూస్తున్నాడు, అలాగే దేవుని దృష్టిలో మేము ఎలాగ ఉన్నాము అనేది షెకన్యాకు ఆ గ్రహింపు ఉన్నది. అందుకనే యజ్రాతో ఏమంటున్నాడంటే, అయ్యా, మేము దేవుని దృష్టికి పాపము చేశాము. మేము పాపం చేశాం దేవుని దృష్టికి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. మేము పాపం చేశాము, కానీ మా నడవడిని
మా ప్రవర్తనను దేవుని ఎదుట సరిచేసుకుంటాము, మేము బాగు చేసుకుంటాము అని ఎజ్రాతో చెబుతూ ఉన్నారు. ఎజ్రా అనగా ఆయన యాజకుడు అనొచ్చు, లేక దేవుని సేవకుడు అనొచ్చు, లేక వారికి దేవుని గ్రంథాన్ని వివరించే శాస్త్రి. వారందరి కొరకు ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఎజ్రా. అయితే ఆయనతో అన్నాడు ఈ షెకన్య, మా దేవుని దృష్టికి మేము పాపము చేశాము. పిల్లరా గమనించండి, మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయో, దేవుని దృష్టికి ఎలా ఉంటున్నామో అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాము? దేవుని వాక్యం ఏముందంటే, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంది, దేవుని దృష్టి మన మీద ఉన్నది. చూడండి, ఒక పొలం మీద రైతు ఎలాగో దృష్టి పెడతాడో, అలాగే ఒక స్కూల్ జరుగుతున్నప్పుడు ఆ టీచర్లు పిల్లల మీద ఎలాగో దృష్టి పెడతారో, మన మీద కూడా దేవుడు అలాగో దృష్టి పెడతాడు. దేవుని దృష్టి మన మీద ఉంటుంది, దేవుని చూపు మన మీద ఉంటుంది. మరి దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు ఆయన అన్నీ గమనిస్తున్నాడు. మనం మాట్లాడే మాటలు మంచి మాటలా చెడ్డ మాటలా దేవుని దృష్టికి వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం చేసే పనులు దేవుని పనులా లోక సంబంధమైన పనులా దేవుని దృష్టికి వెళ్ళిపోతున్నాయి. అలాగే మనం జీవించే జీవితం దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉందా తెలిసిపోతుంది దేవునికి. అలాగే మనం మాట్లాడే మాటలు దేవుని మహింపరిచేవిగా ఉంటున్నాయా, లేక సాతానును మహింపరిచేవిగా ఉంటున్నాయా దేవుని దృష్టికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా దేవుని దృష్టికి వెళుతుంది అనే గ్రహింపు మనలో ఉండాలి. దేవుని దృష్టికి వెళుతుంది. ఒక తండ్రి తన కొడుకుని, అంటే తండ్రి దొంగ పనులు చేస్తాడు. అందుకని తన కొడుకును రాత్రులు దొంగతనం చేయడానికి తీసుకెళ్ళేవాడంట. ఆయన దొంగతనం చేస్తూ ఆ పిల్లోడికి ఏం చెప్పేవాడంటే, రోడ్డు మీద నిలబడు, అటు ఇటు చూస్తూ ఉండు, ఎవరైనా వస్తుంటే నాకు చెప్పు, ఎవరు రాకపోతే నువ్వు మాట్లాడొద్దు, ఎవరైనా ఈ దారిలో వస్తూ ఉంటే నువ్వు నాకు చెప్పు, మెల్లగా ఇదిగో పలానా వైపు నుండి మనుషులు వస్తున్నారని చెప్పు, నేను ఏం చేయాలో ఆ టయానికి అలా చేస్తా అని ఆ పిల్లోడిని, ఆయన కొడుకునే కాపలాగా పెట్టుకునేవాడంట. ఈ పిల్లోడు ఎలాంటి వాడంటే, దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని వాక్యం వింటున్నాడు, సండే స్కూల్కి వెళుతున్నాడు. అందుకనే సండే స్కూల్లో ఏమి నేర్చుకున్నాడంటే, మనం ఏదైనా పొరపాటులు చేసేటప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అన్న మాట పిల్లోడు విన్నాడు. విని ఆ వాక్యం గుర్తొచ్చి పిల్లోడికి, నానా త్వరగా వచ్చేసేయి, ఆ దొంగతనం చేయబాకు, మానేసేయి అని హడావుడిగా తీసుకెళ్ళాడంట వాళ్ళ నాన్న. ఏంట్రా ఎవరన్నా వస్తున్నారా అనంటే, వస్తున్నారు చూస్తున్నారు అని వచ్చేసేయమన్నాడంట. వచ్చేసాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎవరుండారా, ఎవరు లేకుండానే ఎవరో వచ్చారు చూస్తున్నారని అంత కేకేసావు, ఏంట్రా అటు చేసావు అని పిల్లోడిని అడిగితే అప్పుడు చెప్పాడంట, ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు.
చూసారా? అంటే ఆ పిల్లవాడికి దేవుని దృష్టిలో ఉన్నామన్న సంగతి ఆయనకి అర్థమైంది. ప్రియరా, మన జీవితాల్లో కూడా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలో మనం ఉన్నాము. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా, చేయట్లేదా? దేవుని దృష్టికి తెలిసిపోతుంది కదా. రోజు దేవుని వాక్యం చదువుతున్నావా, చదవట్లేదా? దేవుని దృష్టికి తెలిసిపోయింది కదా. అలాగే నువ్వు హృదయంలో యథార్థంగా ఉన్నావా లేక యథార్థంగా లేవా, అది దేవుని దృష్టికి తెలుస్తుంది కదా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని దృష్టి మన మీద ఉన్నది అనేది మనం గ్రహించాలి. నువ్వేం చేస్తున్నా సరే, ఏం మాట్లాడుతున్నా సరే, నీకు ఉండవలసిన గుర్తు ఏమిటంటే దేవుని దృష్టి నా మీద ఉన్నది. యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మన మీద దేవుని చూపు ఉన్నది, దేవుని దృష్టి ఉన్నది అని గ్రహించుకోవాలి. ఇప్పుడు దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మనమేంటో మనకు అర్థమవుతుంది. మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైనా చదివామో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో, మరలా చూడండి 2వ వచనం, ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షకన్య యజ్రాతో ఇట్లనెను, మేము దేశమందు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. మా దేవుని దృష్టికి పాపం చేశాం. ఈ షకన్యాకు ఒక గ్రహింపు వచ్చింది. ఎలాంటి గ్రహింపు అంటే, మేము అన్య జనములలో అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని దేవుని ఆజ్ఞను మీరాం. అక్కడ ఒక ఆజ్ఞ ఏమిటి అనంటే అన్యజనులైన స్త్రీలను వివాహము చేసుకోకూడదు అనేది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరాం, అందుకని మేము దేవుని దృష్టికి పాపం చేశాము. ఈ విషయంలో మా ప్రవర్తన దిద్దుకుంటామని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అంటే మేము పొరపాటు చేసింది నిజమేనయ్యా, దేవుని దృష్టిలో పాపం చేసాం, దేవుని దృష్టిలో పొరపాటులు చేసాం. అయితే ఇప్పుడు మేమేం చేస్తామంటే మా నడవడి, మా ప్రవర్తన, మా క్రియలను మేము దిద్దుకుంటాము. పిల్లలు గమనించండి, మనము దేవుని దృష్టిలో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. మనం కొన్నిసార్లు తెలిసి పొరపాట్లు చేస్తాం, తెలియక చేస్తాం. మన ప్రవర్తనలో పొరపాట్లు ఉంటాయి, మాటల్లో పొరపాట్లు ఉంటాయి, చూపుల్లో పొరపాట్లు ఉంటాయి, మనం చేసే పనుల్లో పొరపాట్లు ఉంటాయి. అయితే విషయం ఏంటంటే దేవుని దృష్టికి వెళ్ళింది అన్న సంగతి నీకు తెలుసుకోవాలి. ఎవరు చూడలేదులే, ఎవరు వినలేదులే అని దాచిపెట్టకూడదు. దాస్తే ఏమవుతుంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు పాపమును దాచి నాలో ఏ పాపము లేదంటే దేవుని దృష్టిలో తెలియదా? అది దేవునికి తెలియదా? అది కాబట్టి మనము దేవుని దృష్టిలో ఉన్నాము అనేది షకన్య ఎలాగూ గ్రహించుకున్నాడో అలాగూ గ్రహించుకొని మన ప్రవర్తనను దిద్దుకోవాలి, మన మాటలను మార్చుకోవాలి, మన క్రియలను మార్చుకోవాలి, మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇలాగూ మన హృదయాల్ని మనం పరీక్షించుకొని షకన్య ఎలాగూ పశ్చాత్తాపడి దేవుని దృష్టిలో యథార్థంగా మారుతూ వచ్చాడో అలాగూ నీవు నేను మార్చుకోవాలి, మన స్వభావాన్ని మార్చుకోవాలి. చూడండి, కొంతమంది దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో చూద్దాం. యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథము 9వ అధ్యాయము
యోబు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అప్పుడు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. చూసారా? అంటే మనమేదో బాగున్నాము, నేనేమి పొరపాటు చేయలేదు, నేను బాగానే ఉన్నానని అనుకుంటాము. కానీ మనము దేవుని దృష్టికి ఎప్పుడూ నిర్దోషులంగా ఉండలేమండి. నిర్దోషి అంటే ఏ దోషము లేని వ్యక్తి, ఏ పొరపాటు లేని వ్యక్తి, దేవునికి ఎన్నడూ వ్యతిరేకముగా ఏ పాపము చేయని వ్యక్తి, నిర్దోషి. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. అంటే మనం ఎప్పుడు కూడా మన హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి. నాలో ఏ పాపం ఉన్నది, దేవుని దృష్టి ఎదుట నేనేమి చేశాను, ఏం పొరపాటు చేశాను, ఏం పొరపాటు మాట్లాడాను, ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకోవాలి మన జీవితాన్ని. ఒక రోజంతటిలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, అలాగే ఒక వారంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. వీటిని మనం ఒప్పుకోకపోతే వారం రోజులకి అవి ఎక్కువైపోతాయి. ఒక నెల రోజులకు వచ్చేసరికి ఇంకా పొరపాట్లు ఎక్కువైపోయి పెద్ద గుట్టలాగా తయారవుతాయి. ఒక సంవత్సరం వచ్చేసరికి అది ఒక పెద్ద కొండలాగా ఉంటాయి మన పొరపాట్లు. కానీ ఇవన్నీ ఇంత బరువు మన మీద ఉండట్టుగా ఉండదు. కానీ దేవుని దృష్టిలో అవన్నీ ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయి. ఎక్కడ ఏ అబద్ధం ఆడావో, ఏ పొరపాటు చేసావో, ఎక్కడ ఎవరికి డబ్బులు తీసుకొని ఎగరగొట్టావో, ఎవరికి అప్పులు ఎగరగొడతా వచ్చావో, ఎవరిని గాయపరిచావో, ఎవరికి ఏమి హాని చేసావో అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఎక్కడ లంచాలు తీసుకున్నారో, ఎక్కడ అనవసరమైన మాటలు చెప్పారో అన్ని దేవుని దగ్గర రికార్డు ఉన్నాయి. దేవుని దృష్టి ఎదుట అవన్నీ రాయబడి ఉన్నాయి. అందుకనే నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. మనం ఎప్పటికీ నిర్దోషులం కాలేం. కావున మనం చేయాల్సిన పని ఏమిటి అనంటే, దేవుని దగ్గర ఏ రోజుకి ఆ రోజు మనం ఒప్పుకుంటూ ఉండాలి, క్షమాపణ అడుగుతూ ఉండాలి, పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రభా, నీ దృష్టి ఎదుట నాలో ఏ పాపం ఉన్నదో ఆ పాపము తీసివేయి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ శకన్య ఎలాగూ దేవుని దృష్టిలో మేము పాపం చేశామయ్యా, మా పాపాలను దిద్దుకుంటామని ఎలాగో చెప్పాడో, అలాగే ఇక్కడ యోబు గ్రంథంలో నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలని మనం పరిశీలన చేసుకుంటూ మన దోషాలని మనం తీసేసుకుంటూ ఉండాలి. దేవుని దృష్టిలో మనం చేసే ప్రతి పని కూడా రికార్డ్ అవుతుందని గ్రహించుకొని, ప్రభా ఈ దోషము నాలో నుండి తీసివేయమని నువ్వు ప్రభుని అడుగుతూ ఉండాలి. తర్వాత ఈ నరుడిని గూర్చి, అనగా మానవుడు అయిన మనల్ని గూర్చి ఇంకా యోబు గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే 25వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథంలోనే 25వ అధ్యాయము 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. కొంతమంది పాపాలు పోవటానికి ఏవో కొన్ని పుణ్యకార్యాలు చేస్తారు. పుణ్యకార్యాలు అనంటే అన్నదానం చేయటం. ఏదో కొంతమందిని పిలిచి అన్నదానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అనుకుంటారు. కొంతమందికి వస్త్రదానం, ఏవో కొంత బట్టలు ఇస్తే పాపాలు పోతాయని అనుకుంటారు. ఇక్కడేమనుంది,
మనుషుడు పురుగు వంటి వాడు, నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. మరి మనం దేవుని దృష్టిలో సరి అయిన వారముగా ఉండాలి అనంటే, యథార్థవంతులుగా మనం ఉండాలి అనంటే, దేవుని యొక్క ఆత్మను, ఆయన శిలువ రక్తము మన మీద ప్రవహించాలి. మనం ఎప్పుడు కూడా ఆయన శిలువను ధ్యానం చేస్తూ, ఆయన శిలువ రక్తమును ధ్యానం చేస్తూ, ఆ రక్తము చేత మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. శిలువ రక్తమును ధ్యానం చేస్తూ, నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధీకరించండి అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన రక్తము మనల్ని నిర్దోషులుగా చేస్తాం. మనం చేసే పనులను బట్టి కాదు. మనం ఏదో ఇతరులకు అన్నదానం చేస్తేనో, వస్త్రదానం చేస్తేనో, లేక ఏవైనా పుణ్యకార్యాలు చేస్తేనో వాటి ద్వారా కాదు. ఆయన రక్తమును బట్టి మనం శుద్ధీకరించబడాలి. ఆయన శిలువ రక్తము ద్వారా మనము శుద్ధీకరణ చెందాలి. ఇంకా 31వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. యోబు గ్రంథంలోనే 31వ అధ్యాయము 7వ వచనం చూడండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. దేవుడు తన న్యాయమైన త్రాసులో మనల్ని తోస్తాడు. మనందరము త్రాసులో తూయబడతామండి. మనం చేసే ప్రతి పని, నీవు దేవుని దృష్టిలో మంచి పనులు చేస్తున్నావా, చెడు పనులు చేస్తున్నావా, అన్ని లెక్కలోకి వస్తాయి. అలాగే దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నావా లేక వేషధారిగా ఉన్నావా, అది కూడా లెక్కలోకి వస్తుంది. దేవుని సన్నిధిలో వాక్యం వింటూ వాక్యానికి వ్యతిరేకమైనవి చేస్తూ బ్రతుకుతున్నావా, అది కూడా లెక్కలోకి వస్తుంది. అవన్నీ మనం చేసినవన్నీ త్రాసులో తూయబడతాయి. ఇప్పుడు ఒక షాపులో నుండి ఏదైనా కొన్ని వస్తువులు కొనాలి అనంటే ముందు మనకు ఆ వస్తువులు ఇవ్వబోయే ముందు దేనిలో పెడతాడు? ఆయన త్రాసులో పెడతాడు. 2 కిలోలు దొండకాయలు ఇవ్వండి అని అన్నాం అనుకోండి, నీకు డైరెక్ట్గా ఇవ్వడు. ఆ దొండకాయలన్నీ తీసుకువెళ్ళి మొదట దేనిలో పెడతాడు? త్రాసులో పెడతాడు. దాన్ని తోస్తాడు. 2 కిలోలు అయినప్పుడు వాటిని నీకిస్తాడు. అది తూకము ద్వారా నీకు వస్తువులు వస్తున్నాయి. అలాగే దేవుని దగ్గర నుండి మనకేదైనా కావాలన్నా మనం చేసే పనులు తూకం వేస్తాడు. అందుకని ఇక్కడ ఏమని రాశాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. ఇక్కడ ఏమంటున్నాడు? నా త్రోవను విడిచి నడిచిన అంటే ఆయన త్రోవను త్రాసులో తోస్తున్నాడు అంటున్నాడు. నా మనస్సు నా కన్నులు చేసినవి కూడా త్రాసులో తోసిబడుతున్నాయి అంటున్నాడు. మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల అంటే మార్గంలో జరిగేవి, చేతులతో చేసేవి, కన్నులతో చేసేవి, అలాగే ప్రతిదీ కూడా తూకం వేయబడతా ఉన్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
పిలిచితివి, వెనకి నన్ను కనుగొంటివి, పాడుటకు పాటనిచ్చితివి. నీ పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదను. నీ పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై, శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.